వెల్కమ్ టు మై ఛానల్ పార్ట్ 3. సో వెదర్ అయితే కూల్గా ఉంది, లైట్గా వర్షం పడ్డది. సో మన జర్నీ కూడా ప్రశాంతంగా సాగుతుంది. ఈ వెదర్లో ఎంత లాంగ్ అయినా మనం వెళ్ళవచ్చు. ఎస్పెషల్లీ బైక్ అనే కాదు, కార్ అయినా, ఈవెన్ కార్ అయినా ఎలా అయినా మనం ప్రశాంతంగా పోవచ్చు. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఈ వర్షంకి చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇది మన పార్ట్ 3లో ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఇప్పటివరకు మనం ఎన్ని టోల్ గేట్స్ క్రాస్ అయ్యామో మీరు ఒకవేళ చూస్తుంటే నాకు కామెంట్ చేయండి. వర్షం లైట్గా పడ్డది కాబట్టి సరిపోయింది, లేదంటే మనం అక్కడనే స్ట్రక్ అయిపోయేటోళ్ళం. సో లైట్గా పడినట్టు ఉంది కాబట్టి వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు దగ్గరలో ఉన్నాము. నెల్లూరుకి రీచ్ అవ్వాలి, నాకు తెలిసి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ఉంది. సో 70 కిలోమీటర్స్లో ఒక చిన్న బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ నెల్లూరుకి ఒక 50-60 కిలోమీటర్స్లో. ఒకసారి చూడండి, మొత్తం బురదతో ఉంది కదా ఈ వాటరు. అసలు ఇటు హైవేకి ఈ వాటర్కి ఆడ నాకు ఇక చూడగానే లొకేషన్ మంచిగా అనిపించి అందుకే ఆగిపోయాము. ఒకసారి చూడండి సార్, మన బైక్ అండ్ మా వాడు ఒకసారి అప్పుడు ఇట్లా లైట్గా ఒక స్టిల్స్ ఇవ్వాలి కదా హైవేలలో ఉన్నప్పుడు, ఇట్లా వెదర్లో ఉన్నప్పుడు ఒక స్టిల్స్ అనేది అట్లా తీసేసుకుంటాం అన్నట్టు. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మనం కూడా చిన్నగా ఒక వీడియో బయట అయితే తీసుకుందాము వెదర్తోని అండ్ హైవే అండ్ ఈ వాటర్తోని, ఓకేనా. నాకు ఈ లొకేషన్ చూసిన తర్వాత అసలు వెళ్ళాలనిపించట్లేదు, కానీ తప్పదు, మన ప్రయాణం అరుణాచలంకి వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఆల్మోస్ట్ మేమైతే నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాము, దగ్గరలో ఉన్నాము. ఇదేం బ్రిడ్జ్ రా నాయన, ఎంత పెద్దగా ఉంది ఇది ఎంత పొడుగు ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఎంత దూరమో తెలియదు. సో నెల్లూరు రైల్వే స్టేషన్ వస్తే మనకి ఫుడ్ దొరుకుతుంది. ఫస్ట్ ఫుడ్ కోసం చూడాలి. అన్న క్యాంటీన్లో అయితే ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను షార్ట్ వీడియోలు పెట్టాను చూడండి. అండ్ మనం తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇది మనకు సెకండ్ టోల్ గేట్, థర్డ్ వీడియోలో. తినంగానే స్టార్ట్ అవ్వాలంటే ఎట్లనో ఉంది, నిద్ర వస్తుంది. కానీ మనం ఇంకా రీచ్ అవ్వాల్సిన, అంటే మనం డెస్టినేషన్ ఇంకా ఉంది కాబట్టి తప్పదు. మనం ఎక్కడ అంటే తినాలి, 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి, అంతే. నాకు ఒకటి అర్థం కాదు, బ్యాగ్ కూర్చోవడము అసలు ఎంత కష్టమో తెలుసా. డ్రైవింగ్ సీట్ అన్నా బెటర్, కొంచెం డ్రైవ్ చేస్తున్నాం కన్నా ఉండొచ్చు, కానీ బ్యాగ్ కూర్చోవడం చాలా కష్టము. నాకైతే మొత్తం అదవుతుంది. మధ్యలో పోలీస్ చెకింగ్ కూడా అవుతుంది చూడండి, ఏపీ పోలీస్. మన అరుణాచలం ప్రయాణంలో ఇది మనకి 3వ టోల్ గేట్. అసలు మేము బైక్ మీద వెళ్ళడానికి ఈ రిస్క్ ఎందుకు తీసుకున్నామంటే, మనం కూడా బైక్ మీద వెళ్ళగలుగుతాం. ఎందుకంటే చాలామంది పోతున్నారు, అంటే స్పోర్ట్స్ బైక్ ఉంటాయి, అంటే పెద్ద సీసీ బండ్లు ఉంటాయి, మనేమో చిన్న సీసీ బండ్లే. వెళ్తామా లేదా అనే ఒక కాన్ఫిడెంట్ పెంచుకోనీకే మనం ఈ
బైక్ ప్రయాణం అయితే మొదలుపెట్టాము. బట్ ఇది ఎలా అయినా మనం సక్సెస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి. సో మనం అట్లీస్ట్ అంటారు కదా, రండిరా ఒక 2-3 స్టేట్లు అయినా దాటంటారా అన్నీ తెలుసుకొని అంటారు కదా. సో అట్లీస్ట్ మేము కూడా ఆల్మోస్ట్ ఒక 2 స్టేట్లు అయితే ఇప్పుడు దాటిన. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి తిరుపతి ఉంది ఈ రూట్లో. సో తిరుపతి అంటే తిరుపతికి వెళ్ళాము, బట్ తిరుపతి రూట్ నుంచి అయితే వెళ్తాము. శ్రీకాళహస్తి, తిరుపతి, నెక్స్ట్ కాణిపాకం, నెక్స్ట్ అట్లా ముందుకు వెళ్ళిపోతాము. సో మన డెస్టినేషన్ ఏంటంటే అరుణాచలం కాబట్టి మనం అరుణాచలంకి కొడుతున్నాం డైరెక్ట్. అంటే మధ్యలో ఏమన్నా మనకు స్నాక్స్ కానీ అవి కానీ ఆగుతున్నాం తప్ప, కానీ మనం మెయిన్ డెస్టినేషన్ అయితే అరుణాచలం. ఇంకా మిగతా వాటికి మేమేం దేనికి వెళ్ళట్లేదు. అమ్మ ఈ హైవే మా కోసం వేసినట్టే ఉన్నది, ఎవ్వరు లేడు, ఎంత ప్రశాంతంగా ఉంది. అటేమో పొలాలు, ఇటేమో హైవే, ఎవరు లేరు. అసలు మేమే మా కోసమే హైవే వేసినట్టుంది. ప్రశాంతంగా అయితే ఇట్లా కొంచెం మైండ్ అయితే ఇంత పీస్ ఉంది తెలుసా, అంత పీస్ఫుల్గా వెళ్తున్నాం మేమైతే మంచిగా ముచ్చట పెట్టుకుంటా. ఇట్లా మీరు కూడా ఎప్పుడన్నా ప్లాన్ చేయండి, ఇట్లా ఊరికే ఉండి ఏం చేస్తారు. తిరుపతి రూట్లో మాకైతే ఒక చిన్న బ్రేక్, ఎందుకంటే తిన్నాం కదా, అసలు నిద్ర ఆగట్లేదు. ఎందుకంటే నాన్ స్టాప్ మేము రైడ్ చేస్తూనే ఉన్నాము. రెస్ట్ తీసుకుంటున్నాము ఒక 10-15 మినిట్స్ అంతే, ఇంకా ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది కదా. మెయిన్ నాకు ఈ రైడ్లో నచ్చేది మాత్రం అక్కడ ఇండియా ఫ్లాగ్ చూడండి, ఇట్లా గాలికి ఇట్లా రెపరెపలు ఆడుతుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. ఎందుకంటే ఇక ఉంటుంది కదా, మనం కూడా అరే ఒక రైడర్ అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది కదా, ఇట్లా ఫ్లాగ్ వేసుకొని మొత్తం బాడీకి మొత్తం ఇట్లా సేఫ్ గార్డ్స్ పెట్టుకొని ట్రై చేస్తున్నాం కదా, ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇంకా చూసేవాళ్ళు ఎట్లా అంటే అమ్మో వీళ్ళు పెద్ద రైడర్స్ ఏమో మొత్తం ఇండియా మొత్తం తిరుగుతారేమో అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ మాత్రం మస్తు అనిపిస్తుంది నాకైతే. అందరూ ఇట్లా చూస్తున్నారు, మా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, మొత్తం సెటప్ గిటప్ అంతా పెట్టుకున్నారు, గోప్రో ఇవి ఇవి అని. ఇంకా కొంచెం అట్లా వాళ్ళు చూసిన కొద్దీ మాకు ఇంకా 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 వీడియోస్ చేయబుద్ధి అవుతుంది. నాకు మెయిన్ అయితే ఇండియా ఫ్లాగే. నాకు ఈ రైడ్లో మాత్రం నాకు మెయిన్గా నచ్చింది అయితే ఇండియా ఫ్లాగ్. ఇట్లా అసలు చూడండి హైలైట్. ఇంకా మన ఇండియా ఫ్లాగ్ గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు, అంతా బాగుంది. వెదర్ చూడండి, చుట్టుపక్కల వెదర్ అయితే ఎంత బాగుంది. అండ్ నేను అనుకున్నా అసలు అంటే మనకి ఆ మోటో అంటే కెమెరా సెటప్ కరెక్ట్ అవుతుందా కాదా ఏంది అని అనుకున్నా, బట్ ఫైనల్గా అయితే మంచిగా సెట్ అయింది. మీకు కూడా వ్యూ మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నాను, చూడండి. అండ్ మనకి ఇక్కడ మనం వెళ్తున్న కూడా అంటే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం కూడా మనకి సెన్సార్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, కొంచెం చూసి వెళ్ళాలి. సో మేమైతే ఆల్మోస్ట్ తగ్గించేసాము, అక్కడ 80 ఉంది, మనం 60-62 అట్లా కొట్టినాము. మన పార్ట్ 3లో ఇది వచ్చేసి ఎన్నో టోల్ గేటో మీరు కామెంట్ చేయండి. అన్నట్టు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఈ బ్యాగ్ కూర్చోవడం కంటే బండి నడపడం పెద్ద విషయం కాదు. బ్యాగ్ కూర్చోలేము, ఎంతసేపు అని కూర్చుంటాం చెప్పు. అందుకే ఇక నేను తీసుకొని నేను నడిపిస్తున్నాను ఇక. ఎందుకంటే యాక్చువల్లీ మా వాడే నడిపిస్తాను అరుణాచలం దాకా, కానీ వద్దు నాకు నా వల్ల కావట్లేదు. ఇంకా ఎంతసేపు అని కూర్చుంటా బ్యాగ్. అందుకే ఇక మా వాడిని ఇంకా కూర్చోబెట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి నేను స్టార్ట్ చేసిన. ఇక మనది మినిమం స్పీడ్ తెలుసు కదా, 80, 85, 90. అది మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, నాకు తెలిసి అదే తిరుపతి. సో తిరుపతి కూడా పోవాలి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, అది కూడా బైక్ మీద ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇట్లా మనం అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ కదా ఇది. సో మనమైనా ఫస్టే ప్లాన్ చేసుకొని ఇట్లా వెళ్తే బాగుంటుండే. సో ఇట్లా తిరుపతి, కాణిపాకం అవన్నీ చూసుకుంటూ పోతే బాగుంటుండే, కానీ మన ప్లాన్లో అది లేదు కదా. మన ప్లాన్లో ఉన్నది ఒకటి అరుణాచలం. సో ఆ డెస్టినేషన్ రీచ్ కావాలి కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే తిరుపతి నుండి స్ట్రైట్ రూట్ ఉన్నది, అంటే 2 రూట్లు చూపిస్తుంది, లెఫ్ట్ చూపిస్తుంది, స్ట్రైట్ చూపిస్తుంది. సో లెఫ్ట్ కొంచెం అంటే
డిస్టెన్స్ దగ్గర అనిపించి లెఫ్ట్ కొట్టినాము. ఇంకా అదే మేము చేసిన తప్పు. పోతూనే ఉన్నాము, ఇంకా అసలు ఏం రావట్లేదు, పోతూనే ఉన్నాము. మంచిగా అక్కడే స్ట్రైట్ రూట్ తీసుకుంటే అయిపోతుండే, లెఫ్ట్ తీసుకున్నాము. ఇంకా మాకేమో అసలు ఇంకా మేము అనుకున్న దానికంటే టైం ఇంకా వేస్ట్ అయిపోతుంది. అంటే మేము ఒక టైం అనుకున్నాం, ఈ టైం వరకు మనం ఇక్కడ రీచ్ అయిపోవాలని అనుకున్నాం, కానీ అది కుదరట్లేదు అసలు. అట్లుంటుంది మనతోటి రైడింగ్, మామూలు ఉండదు కదా మరి. నేమో ఇప్పటికీ తిరుపతి నుండి లెఫ్ట్ తీసుకొని ఒక 30 కిలోమీటర్స్ రావచ్చు. ఇంకా రూట్ అసలు ఇంకా టైం ఎక్కువనే చూపిస్తుంది, ఎక్కువ అయిపోతుంది మనకి. మళ్ళీ ఇంట్లో టోల్ గేట్, ఈ రోడ్లే చక్కగా లేవు, ఇంకో టోల్ ఎందుకు కట్టాలి మనం అసలు? అది చూడండి ఒకసారి మీరు, రోడ్లు రైట్ సైడ్ మొత్తం ప్యాచ్ వర్క్లే ఉన్నాయి. ఏమో అసలు ఇంకా అసలు ఇక్కడికి పోతున్నాం మాకే అర్థం అవ్వట్లేదు. కానీ మనమైతే టైంకి రీచ్ అయిపోవాలి అంతే. ఇంకా మన పార్ట్ 3లో ఇది వచ్చేసి ఎన్నో టోల్ గేట్, అది కూడా మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే సెకండ్ది కూడా, సెకండ్ అంటున్నా, థర్డ్ది కూడా చెప్పలేదు, ఇది ఫోర్త్ది. సో నేనే చెప్పేసాను ఈ టోల్ గేట్ ఎన్నో టోల్ గేట్ అని. రోడ్లు మాత్రం బాగున్నాయి అబ్బా. ఆ టోల్ గేట్ దాటినాం కదా, రోడ్ అయితే మంచిగా ఉంది, సిమెంట్ రోడ్తోనే వేసినట్టుంది, బాగుంది. ఇంకా అసలు దానికి ముందు రోడ్లు ఇక మళ్ళీ అంటేనే ఉన్నా, ఇట్లా అంటేనే ఉన్నా, ఇక రోడ్లు బాగాలేవు. ఇక అనవసరంగానే నేను కదా నా మాట బ్యాక్ తీసుకుంటున్నా, వద్దొద్దు. సో ఏదైతేనే రోడ్డు బాగున్నా బాగాలేకపోయినా మనం అరుణాచలం రీచ్ అవ్వాల్సిందే. ఏదేమైనా ఈరోజు జస్ట్ అంటే మనం మార్నింగ్ 5కి స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్ నుండి. సో మన డెస్టినేషన్ అంటే నేను అనుకున్న ఒక 9-10 వరకు రీచ్ అయిపోతాం అనుకున్నా, కానీ ఈ గూగుల్ మ్యాప్ని ఒక్కొక్కసారి నమ్మొద్దు. అంటే బయట వాళ్ళని కనుక్కోవాలి, ఎట్లా ఎంత దూరం ఉంటే బెటర్ ఇది అనేది. మేము ఆ లెఫ్ట్ తీసుకున్నామేమో ఇంత దూరం వచ్చినాము, మొత్తం చూసినాము. ఇది వచ్చేసి మనకి ఏపీ బార్డర్. మనం ఇప్పుడు నాకు తెలిసి మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోయినాము. అంటే తమిళనాడియా వనక్కం ఏమో తమిళ్ ఏమంటారు నాకు తెలియదు, నాకు తెలిసింది చెప్తున్నా. మొత్తం చీకటి పడిపోయింది, దారి తప్పినాం. ఇక్కడ ఎందుకైనా మంచిది గూగుల్ మ్యాప్ చూస్తే మొత్తం ఏమేమో రూట్లు చూపిస్తుంది. ఇక్కడ ఉన్న వెహికల్స్ కూడా వాళ్ళు అదే అన్నారు. ఇక్కడ రైట్ సైడ్లో ఒక షాప్ ఉండే, ఆ షాప్ వాళ్ళని అడిగాను. సో ఇట్లా వెళ్తే బెటర్, కొంచెం తొందరగా రీచ్ కావచ్చు. ఇది మొత్తం ఇక విలేజ్ నుండి ఉంటుంది అని అన్నాడు. సో అందుకే కొంచెం ముందుకు పోతే మనకు హైవే తగులుతుంది, కొంచెం మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పినాం, వాళ్ళే. ఇప్పుడే అసలు కథ మొదలైంది. డే టైంలో ఎవడైనా నడిపిస్తాడు, నైట్ టైంలో 2 వీలర్, అసలు 4 వీలర్ అంటే ఓకే, కానీ 2 వీలర్ నడిపేది చాలా కష్టము. 4 వీలర్ అన్నా ఇంకా లైట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, ఆపోజిట్ వెహికల్స్ కూడా మంచిగా కనిపిస్తాయి, కానీ ఈ 2 వీలర్ అయితే కష్టము. ఇట్లా మెయిన్ హైవేకి అయితే వచ్చినాము. సో ఇక్కడ నుండి మనం ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బోర్డు చూస్తున్నట్టయితే మనకు తిరువనమలై 74 చూపిస్తుంది. అంటే 74 అంటే ఒక 2 అవర్స్ టైం పడుతుంది కావచ్చు. సో మనకి టైం ఆల్మోస్ట్ 9కి దగ్గర వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎతకాల్సింది ఫుడ్. సో మనకు ఫస్ట్ ఫుడ్ దొరకాలి. ఫుడ్ తిన్నాకనే మనం వీడికి వెళ్ళి తర్వాత స్టార్ట్ అయిపోదాం. ఫుడ్ అయితే తిని స్టార్ట్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ మనం దగ్గరలోనే ఉన్నాము అరుణాచలంకి, ఇంకా ఫ్యూ కిలోమీటర్స్.
నేను యాక్చువల్గా ఒక 9:30 10 వరకు పెట్టాలనుకుంటున్నాను. బట్ ఇక్కడ టైం వచ్చేసి మనకి ఇప్పుడు 11:20 అవుతుంది. సో ఎంత టైం పట్టిందో చూడండి, ఎందుకంటే అక్కడ ఫుడ్కి ఆగాల్సి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి ఇట్లా కొంచెం రష్ ఉన్నది కొంచెం, ఎందుకంటే నైట్ టైం కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం లేట్ అయినా పర్లేదు, రీచ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్నీ దాటుకొని ఇప్పుడు మనం అరుణాచలంలో ఉన్నాము. అదిగో ఇక్కడ చూడండి అరుణాచలం టెంపుల్. సో టైం వచ్చేసి 12:30 అంటే 1:15 అవుతుంది. ఆ టైంకి రీచ్ అయ్యాము. ఒక్కసారి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరుణాచలం. సో మేము ఎక్కడైతే హోటల్ అయితే తీసుకున్నాము, ఈ హోటల్లో అంత 1400 అంటే ఆ టైంకి రీచ్ అయ్యాము. మాకు అసలు ఎక్కడా దొరకలేదు. ఇంకా సో ఇక్కడ చూడండి మన టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్నింగే 8:30 అవుతుంది. ఎందుకంటే ఇక నైట్ పడుకున్నాము, కొంచెం లేట్గానే స్టార్ట్ అయిపోయినాము. 8:30కి ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాము టెంపుల్ దగ్గరికి. అయినా ఇక్కడ చూడండి ఎంత జనాలు ఉన్నారో, అంతమంది. సో మార్నింగ్ టెంపుల్ వైబ్స్ ఇలా ఉంటాయి, బాగుంది కదా. సో మీరు కూడా అరుణాచలం నుండి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, నేను వచ్చిన రోజు అయితే రథసప్తమి అనేది ఫెస్టివల్ ఉండే. సో అందుకే ఇంత రష్ ఉంది. ఇంకొకటి ఏంటంటే వీకెండ్ కదా, సో ఇక మొత్తం ఫుల్ అయిపోయారు. మా వాడు దీపాలు పెడుతున్నాడు. సో దీపం పెట్టి, దీపం కాలినట్టుంది పాపం. సో దీపం పెట్టి ఇట్లా స్టార్ట్ చేస్తాను అన్నట్టు. ఇక్కడ దేవునికి హారతి ఇవ్వడానికి అయితే వెలిగించాడు. సో ఇప్పుడు దేవునికి హారతి ఇస్తున్నాడు. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ దేవునికి ఇచ్చినట్లేదు, ముందట ఆవు ఉంది కదా, అంటే మన వ్యూ ఆఫ్లో ఆవుకి ఇచ్చినట్టుంది. మంచిగా ఉంది కదా, ముందట కూడా ఆవు. సో అక్కడ దీపం పెట్టి మొక్కుకొని కొబ్బరికాయ కూడా కొడుతున్నాడు. వాడు చాలాసేపు నుంచి మొక్కిండు. ఏం మొక్కిండు మరి, గట్టిగా కొబ్బరికాయ కొట్టు. సో ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టాడు. సో పెట్టుకొని మళ్ళీ ఒకసారి మొక్కి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం ఇక. సో మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇలా దీపం వెలిగించి మనము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ దీపం అయితే వెలిగించాను. సో అంటే నాకు ఇవన్నీ అలవాటు లేవు కాబట్టి, సో అది దీపం మళ్ళీ ఆరిపోయింది. సో మళ్ళీ వెలిగించి మళ్ళీ ఇప్పుడు దేవునికి హారతి ఇచ్చి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ దీపాలు కూడా పెట్టింది తొందరగా ఇట్లా అది కాక ముందుకే తీసేస్తున్నారు. ఆ పక్కన లేడీ ఉంది చూడండి, ఆమె అయితే అన్నీ తీసేస్తున్నారు. ఇక మా వాడు కొంచెం గరమైన అన్నట్టు, ఎందుకు అది కంప్లీట్ కాకముందుకే తీసేస్తున్నారు మీరు, అట్లా తీయద్దు, అది కరెక్ట్ కాదా అని మా వాడు అనేసరికి మళ్ళీ ఆమె ఇక మమ్మల్ని టచ్ చేయలేదు. మా వాడు పెట్టినవి కూడా అట్లనే వెలుగుతున్నాయి. ఇప్పుడు నేను కూడా పెడుతున్నా చూడండి. ఎందుకంటే అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇక అది తొందరగా అవి అవ్వట్లేదు. సో ఫస్ట్ కూడా మా వానికి ఎట్లనే ఇది ఒకటి చూడండి, ఆమె తీసేస్తూనే ఉంది. నేను చెప్తున్నాను ఆమె తీసేస్తాను. మళ్ళీ ఏంటంటే మళ్ళీ అవి రీసైకిల్ అన్నట్టు, ఇక మళ్ళీ అక్కడ పెట్టేసి మళ్ళీ అమ్ముతారు అన్నట్టు. అందుకే మా కోపం వచ్చి, పాపం ఏం తిట్టలేదు, బట్ అంటే కోపం చేసిన అంతే. సో ఫైనల్గా మనం హారతి దేవునికి ఇస్తున్నాము. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. సో అంటే నాకైతే అందరూ అంటే మావాడు నాకైతే ఐడియా లేదు, మావాడు ఇచ్చినాడు కాబట్టి నేను కూడా చూసి నేర్చుకున్నా. సో ఇప్పుడు మంచిగా మొక్కి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టు, అందరికీ ఏ కష్టం రాకుండా అందరూ మంచిగా ఉండాలి, పిల్లలతో కుటుంబంతో అందరూ బాగుండాలి అనేది తప్ప నేను ఎక్కువ ఏం కోరుకోను. నాకంటూ స్పెషల్గా నేను ఎప్పుడు ఏం కోరుకోను. సో అందరూ బాగుండాలనే కోరుకుంటా. ఫస్ట్ వర్డ్ అయితే అదే వస్తుంది. దాని తర్వాత ఇక అందరు మంచిగా ఉండాలి, అందరితో పాటు నేను బాగుండాలి, అంతే.
కొబ్బరికాయ అయితే కొట్టాము. ఆమె తీద్దామని చూస్తుంది కానీ తీయొద్దని చెప్పాము. మళ్ళీ వాళ్ళు వినరు. సో ఫైనల్గా అయితే మనము రాజగోపురం నుండి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళడమే. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకి ఇంద్రలింగం ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంద్రలింగము. సో లోపలికి అలవలేదు కాబట్టి నేను మ్యాక్స్ అయితే కొంచెం దూరం వరకే వీడియో తీయగలుగుతా. దాని తర్వాత ఇది ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే లోపల తీయకూడదు వీడియోస్. ఆల్రెడీ అందులో బోర్డు రాసింది. బట్ మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నా. సో చాలా రష్ ఉంది కాబట్టి వీడియో అంత క్లియర్గా తీయలేకపోతున్నా. ఒకసారి చూడండి. మీరు అగ్నిలింగం మీకు కనిపించినట్టయితే కమెంట్లో కనిపించిందని చెప్పండి. ఇంద్రలింగం నుండి దర్శనం అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి గిరి ప్రదక్షిణకి. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్లో మనకు సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో ప్రజెంట్ మనం ఏ లింగం దగ్గర ఉన్నాము అండ్ మనం ఎక్కడ ఉన్నాము, ఇంకెన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, ఇంకెన్ని లింగాలు ఉన్నాయి అనేది మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, టెన్షన్ కూడా వాడాల్సిన అవసరం లేదు. సో తెలుగులో, హిందీ, ఇంగ్లీషు అన్నిట్లో ఉంటాయి, తమిళ్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గణేష్ టెంపుల్ కూడా ఉంది, చాలా బాగుంది రోడ్డుకి. సో ఇది వచ్చేసి అగ్నిలింగం. మనకి అగ్నిలింగం ఏంటంటే మనకు అన్ని లెఫ్ట్ సైడ్లో వస్తాయి, ఈ ఒక్క అగ్నిలింగం మాత్రం మనకు రైట్ సైడ్లో వస్తుంది. సో లోపల వీడియో తీయలేం కాబట్టి నేను బయట వరకే తీసాను. నెక్స్ట్ వచ్చేసి యమలింగం. మనకి ఇది లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. సో అగ్నిలింగం తర్వాత యమలింగం ఉంటుంది, అన్నీ లెఫ్ట్ సైడ్లోనే వస్తాయి. సో ఇక ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక ప్రతి దాంట్లో ప్రతి లింగాన్ని దర్శనం అయితే చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీపం వెలిగించి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం. సో నేను ఏంటంటే అన్ని షార్ట్కట్స్లో పెడుతున్నాను, ఎందుకంటే మెయిన్గా చాలా డిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు దానికి. అంటే ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి నేను అన్నీ చాలా లెంతీ అయిపోతుంది వీడియో అని నేను షార్ట్కట్లో పెట్టేస్తున్నాను. సో మనకి నెక్స్ట్ ఇంద్రలింగం అయిపోయింది, అగ్నిలింగము, యమలింగము, ఇది నైరుతి లింగము. సో ఇది ఇక్కడ కూడా సేమ్ ఇలానే. అయ్యే లోపలైతే నేను ఏదో కష్టపడి అయితే నేను వీడియో తీస్తున్నాను. సో మీకు చూపించడానికి అయితే ఇక లైట్గా మధ్యలో ఏంటంటే బయట నుంచి వర్షం పడ్డది. సో చెప్పులు వేసుకోలేదు, ఇక చెప్పులు వేసుకోకుండా అందరు కొంతమంది అయితే సాక్స్లు వేసుకుంటున్నారు. మేమైతే చెప్పులు వేసుకోలేదు. కానీ చిన్న చిన్న ఇసుక కూడా ఇట్లా అంటే మెత్తగా అయిపోతాయి కదా, అలవాటు లేదు కదా మనకి. సో ఇట్లా పుచ్చుకున్నట్టు అయిపోతాయి. కానీ ఇక ఫ్లోలో వెళ్ళిపోవాలి అంతే. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి సూర్యలింగం. ఇక్కడ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనము సైడ్లకి ఏమైనా ఆకలి వేసినా కానీ, ఏమైనా తాగాలిపించినా కానీ, జ్యూస్లు తినడానికి స్నాక్స్ టైపు అన్నీ అయితే దొరుకుతాయి. అందరూ అయితే తినుకుంటూనే కంప్లీట్ చేస్తారు గిరి ప్రదక్షిణ. సో ఇక మేము కూడా మధ్య మధ్యలో అక్కడ ఆగి ఏమన్నా తినడం కానీ చేసినాము. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే అందరూ వెల్ ప్రిపేర్గా వచ్చినారు. అంటే వర్షం పడుతుందని తెలిసి, అంటే పడుతుందని తెలిసో లేదు తెలియదు, కానీ పడుతుందని తెలిసినాక కూడా అంతా మంచిగా ఫుల్ ప్రిపేర్గా వచ్చినారు. చూస్తున్నారు కదా, రెయిన్ కోట్స్ అవి ఇవి అన్నీ బాగా వేసుకొని. సో అందరికి ప్రిపేర్గా వచ్చినారు, మనమైతే రాలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది తమిళ్లో ఉంది, మనకు తెలియదు. వాయులింగం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది మనకు రైట్ సైడ్లో చూడండి, కుబేర లింగము. ఇది చాలా పెద్ద లైన్ ఉంది, మేము రైట్ సైడ్ నుంచి కొంచెం షార్ట్కట్లో పోయి తొందర తీసుకొని అది అయిపోయింది.
ఇది వచ్చేసి మోక్ష మార్గంకి ఇంత పెద్ద లైన్ దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఉంది. నేనైతే ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుంటా. ఇప్పుడైతే నేను అంత సాహసం అయితే చేయలేను, ఎందుకంటే జర్నీ మార్నింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయ్యి నైట్ 12 వరకు రీచ్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 8 గంటలు లేచి రెడీ అయ్యి మళ్ళీ ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసి ఇప్పుడు ఈ మోక్ష మార్గం నుండి చేయాలంటే దగ్గర దగ్గర మనకి ఇక్కడనే ఒక 3 hours ఈజీగా పడుతుంది. సో అందుకే ఇక నేను దాన్ని స్కిప్ చేశాను. సో అదంతా మోక్ష మార్గం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇట్లా సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత మనకి ఇంకొక లాస్ట్ లింగం ఉంటుంది. అదొకటి దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనం గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి వరకు వచ్చేస్తాము. రాజగోపురం ముందుకు వచ్చేస్తాము. ఇది వచ్చేసి మనకి లాస్ట్ లింగం అన్నట్టు ఇది. ఇదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, బట్ అది లాస్ట్ లింగం నేమ్ ఏంటో మీరు కామెంట్ చేయండి. అన్నీ నేనే చెప్తే ఎట్లా, నేను ఏమేమి మిస్ అయినానో కూడా మీరు కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో స్పెషల్ దర్శనం ఉన్నది, నార్మల్ దర్శనం ఉన్నది. సో స్పెషల్ దర్శనం టికెట్ అంటే మేము తీసుకోలేదు. వీళ్ళంతా అటు సైడ్ మీకు కనిపిస్తున్నారు కదా లైన్, ఆ లైన్ అంతా స్పెషల్ దర్శనం అన్నట్టు. అంటే వాళ్ళు టికెట్ తీసుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక వీళ్ళు మేమేంటంటే ఇంకా మేము టికెట్స్ ఏం తీసుకోవాలి, అసలు ఎక్కడ తీసుకోవాలో కూడా మాకు ఐడియా లేదు. బట్ ఏంటంటే అటు రైట్ సైడ్లో ఫ్రీ దర్శనానికి అయితే బాగానే ఉంది. కొంచెం ముందు నుంచి పోయి ఇట్లా కొంచెం అట్లా వ్యూ, కానీ వెదర్ మాత్రం నిజంగా హైలైట్ ఉంది. అసలు మాకు అంత స్ట్రెస్ అనిపించలేదు. అందుకే అప్పుడే అయిపోయింది. 14 kilometers మార్నింగ్ 8కి స్టార్ట్ చేసి మేము ఒక 2-2:30 వరకు అయిపోయింది అనుకుంటా. బట్ 2:30 నుంచి లోపలికి పోయిన తర్వాత ఇట్లా కోనేరు, నాకైతే ఈ టెంపుల్ కోనేరులు మంచిగా అనిపిస్తాయి. అంటే అంటే దాని టెంపుల్ది ఏదైతే గోపురంది షాడో ఇలా వాటర్లో పడుతుంది కదా, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అది చూడండి ఎంత అసలు వాళ్ళ మీద మేఘాలు, చాలా పెద్ద లైన్ ఉంది. ఈ ఫ్రీ దర్శనం అన్నాం కానీ ఆ ఫ్రీ దర్శనానికి ఎక్కువ లైన్ ఉంది. ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనానికి కూడా ఇంకెక్కువ లైన్ ఉంది. ఇక నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న షూట్స్ చేసుకుంటా. కొంచెం ఎవరైనా వస్తే మళ్ళీ ఇబ్బంది అయితే ఏమో అని అక్కడక్కడ ఇట్లా ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి, అడగో నేను చెప్పాను కదా షాడో, అట్లా టెంపుల్లో ఆ కోనేరులో టెంపుల్ది షాడో పడినప్పుడు దాని రిఫ్లెక్షన్ మంచిగా అనిపిస్తుంది. ఇక మా లైన్ అయితే మూవ్ అవుతున్నది. కొంచెం లోపలికి అయితే వచ్చినాము. కొంచెం వెయిట్ చేసినాం. షార్ట్కట్లో తీసి పోదామంటే అది అసలు ఏది కుదురుతలేదు. ఎక్కడ దారిందో మళ్ళీ లోపలికి వెళ్ళాలో మళ్ళీ ఎవరైనా ఏమని అంటారో అని ఇంకా మేము సైలెంట్ అయిపోయినాం అన్న. సో ఫైనల్గా అయితే టైం ఇప్పుడు ఒక 8 అవుతుంది. ఇంకొక 1/2 hour వరకు ఉంటుంది అనుకుంటా. 1/2 hourలో క్లోజ్ అవుతుంది. సో ఫైనల్గా అయితే లోపలికి అయితే వచ్చాము. లోపలికి వచ్చినాక చూడండి, స్పెషల్ దర్శనంకి ఒకలాగా ఉన్నది, ఫ్రీగా వచ్చిన వాళ్ళం ఒకలాగా ఉన్నాం. అంటే చాలామంది ఉన్నారు. లోపల వీడియో చేయడం కష్టంగా ఉంది. ఎవరైనా వచ్చి మళ్ళీ కెమెరా తీసుకుంటారేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.